నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం 2024లో ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు లెటర్ ఎస్ చాలా పవర్ఫుల్ లెటర్. బట్ ఈ లెటర్లో స్పెల్లింగ్ కరెక్ట్గా కుదరని వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఎస్ అనేది నాగుపాము లాగా ఉంటుంది. ముందు కన్నా పడచ్చు, వెనకన్నా పడచ్చు. పేరులో సంఖ్య బాగుంటే ముందుకెళ్తారు, డబ్బులో పడతారు, పేరులో పడతారు, ఆరోగ్యంలో ఉంటారు. పేరులో నంబర్స్ రాంగ్ ఉంటే ఇబ్బందుల్లోకి వెళ్తారు, చిక్కుల్లో పడతారు. అండ్ లెటర్ ఎస్ వాళ్ళ అమ్మాయిలకి మెయిన్గా ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు శోభ, SHOBA. ఈ శోభలో ఈ SHOBA మొత్తం కూడితే 18వ నంబర్ సంఖ్యాబలం వస్తుంది. ఈ శోభ బీటెక్ చేశారు, బెంగళూరులో మంచి జాబ్. సో పెళ్ళైన 8 months వరకు బాగున్నారు. 8th month నుంచి మిస్అండర్స్టాండింగు, కొట్లాటలు రావడంతో ఆమె భర్తను వదిలి సపరేట్గా ఇల్లు తీసుకొని మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా చూస్తే శోభ మంచిదే, వాళ్ళ హస్బెండ్ మంచివాడే. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాట్లాడుకొని చాలా నచ్చెప్పారు, కలపాలని చూశారు. బట్ వాళ్ళు రెడీగా లేరు. సో పేరెంట్స్ మాట్లాడుకొని ఇలాంటి చాలా న్యూమరాలజీ వల్ల కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోర్ దెన్ 70,000 కపుల్స్, విడిపోవడానికి సిద్ధమైన కపుల్స్ని కలిపాం. మామూలుగా 1000 అబద్ధాలు ఒక పెళ్లి చేయమంటారు, మేము ఒక అక్షరం మార్చి జంటను కలిపేస్తున్నాం. శోభ SHOBAలో 18 నంబర్ని ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లం నంబర్, టెన్షన్ నంబర్, చిన్న విషయం పెద్ద చేసుకున్న నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్ అండ్ డైవర్స్ నంబర్ అంటారు. ఆ అబ్బాయి పేరు కూడా SA శేఖర్. శేఖర్లో కూడా 18 నంబరే. అమ్మతో, నాన్నతో, ఫ్రెండ్స్తో అందరితో బాగుంటాడు. శోభ కూడా అందరితో బాగుంటుంది. ఈ 18 నంబర్ భర్త, 18 నంబర్ భార్యకి ఇద్దరు పడదు. సో ఈయన ఎస్ అంటే ఆమె నో, ఈమె నో అంటే ఆయన ఎస్. ఇట్లా అన్వాంటెడ్ కోరల్స్ పెరిగిపోయి ఇద్దరు సపరేట్ అయిపోవాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ వీళ్ళు 5 months సపరేట్గానే ఉన్నారు. ఈ 5 months వాళ్ళ పేరెంట్స్ చూసి నన్ను కలవడము. శేఖర్ పేరులో ఒక అక్షరం మార్పు, శోభ పేరులో ఒక అక్షరం మార్పు చేసుకొని ఈ పిల్లల కోసం తల్లిదండ్రులు రాశారు. కొడుకు కోసం కొడుకు వాళ్ళ అమ్మ నాన్న, ఎవరు కుదిరితే వాళ్ళు, అమ్మ కుదిరితే అమ్మ, నాన్న కుదిరితే నాన్న. ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న రాయడము. రాసిన మొదటి 45 రోజుల్లోనే ఈ అమ్మాయే ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడాలి, ఇంటికి రా అని చెప్పడము, ఆ అబ్బాయి పోవడము, బాగా మాట్లాడుకున్నారు. అలా ఒక 2-3 వారాల తర్వాత ఆ అమ్మాయి నేను ఇంకా వచ్చేస్తున్నాను, మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పడము. సో పేరెంట్స్ ఇది జరిగిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఇలా న్యూమరాలజీ కరెక్షన్స్ తీసుకున్నాము, ఇలా జరిగింది. సో ఇంటికి ఇలా స్పెల్లింగ్స్ ఇలా అతికించుకోండి, మీ ఫేస్బుక్ వాట్సాప్లో కార్ల మీద బైకుల మీద స్టిక్కర్ ఇలా ఉండండి, సంతకం ఎక్కడ చేసినా కూడా ఇలా చేయండి. నేను సంతకం పెట్టే విధానం ఇస్తాను, అది ఫాలో అయితే చిక్కులే రావు. సో శేఖరు, శోభ ఇద్దరు కూడా మళ్ళీ నన్ను 1 month తర్వాత కలవడము, లక్కీ స్టోన్స్ అన్నీ తీసుకోవడము. ఇది జరిగి ఆల్మోస్ట్ 5 years అయ్యింది. సో వాళ్ళ పాపకి వాళ్ళ బాబుకి నేనే కరెక్షన్ ఇవ్వడము, అంటే పేర్లు పెట్టి ఇవ్వడం. సో న్యూ బోర్న్ బేబీస్ యూజువల్గా నేను ఆల్మోస్ట్ అమెరికాలో ఏ బిడ్డ పుట్టినా ఇండియన్స్కి నేనే పేరు ఇస్తుంటా, సోషల్ పాన్ నెంబర్ వితిన్ 48 hours. సో ఆల్మోస్ట్ 71 దేశాల్లో నా క్లయింట్స్ ఉన్నారు. పిల్లలకి పేర్లు పెట్టడంలో ఐ ఆమ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్. ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఎన్ని అక్షరాలు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఇవన్నీ నాన్నగారు రీసెర్చ్ చేసి నాకు ఇవ్వడం వలన నాకు చాలా సులువుగా నేను నాన్నగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆయన కష్టపడి ఎన్నో పరిశోధనలు చేసి సాధించింది నాకు సింపుల్గా నేర్పించారు. విడిపోవడానికి సిద్ధంగా ఉన్న శోభాని, శేఖర్ని ఒక లెటర్తో మార్చి, అండ్ వాళ్ళు తర్వాత ఎవరన్నా మొగుడు పిల్లలు కొట్టాడుకుంటున్నా కూడా వెంటనే నా నంబర్ ఇవ్వడము, అన్నను సంప్రదించండి, మనకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మనమేనా ఈ 5 ఏళ్ళ ముందు కొట్లాడుకుందని వాళ్ళు నవ్వుకుంటారు. ఇంత సింపుల్గా, ఇంత సిల్లీగా బిహేవ్ చేశామా. ఇప్పుడు ఈ 5 yearsలో అండర్స్టాండింగ్ ఎంత పెరిగింది. సో పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ అంతా ఆనందంగా ఉంటాము. చెడ్డ నంబర్స్ ఉంటే దానికి తగ్గట్టు కొట్లాట్లు ఉంటాయి.
సో న్యూమరాలజీని నమ్ముకొని ముందుకెళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈ సంఖ్యా బలం అనేది మన పుట్టుకలో ఉన్న సంఖ్యకి మ్యాచ్ అవ్వాలి. ఇదంతా నంబర్ గేమ్ అండి. ఇది ఈ నంబర్ గేమ్లో మనం గెలవాలి, అదృష్టవంతులుగా ఉండాలి అంటే మంచి సంఖ్యను పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ 13న పుట్టిన ఇబ్బంది లేదు, 16న పుట్టిన ఇబ్బంది లేదు, 31న పుట్టిన ఇబ్బంది లేదు. దానికి మ్యాచింగ్గా సంఖ్యాబలం పెట్టుకోగలిగితే అద్భుతమైన శక్తులు మనకు నేచర్ నుంచి వస్తాయి. డబ్బు, పేరు, కీర్తి, ఆయుష్ ఇవన్నీ మనకు చేరి మనం ఆనందమైన లైఫ్. సో భర్త అనుకోండి, ఆఫీస్లో ఏం చిన్న జరిగినా వైఫ్ మీద ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉంటే, మంచి నంబర్స్ ఉంటే ఇంటి బయట అన్నీ వదిలేసి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. సో భార్యాభర్తలో కాపురంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోండి. చక్కటి మార్పుతో మీ కాపురం బాగుండేలాగా, 100 ఏళ్ల కాపురం ఆనందంగా ఉండేలాగా నా సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు మంచి మార్గం చూపిస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు కదా. ఇప్పుడు అసలు మన పేరులో ప్రాబ్లం ఉందా లేదా, రాంగ్ నంబర్స్ ఏంటి? సో రాంగ్ నంబర్స్ 12 నంబర్స్. ఈ 10 నంబర్స్ కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు పేరులో, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. 1, 6 వస్తే హెల్త్ ప్రాబ్లం, అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 6, 3 అంటే ధ్వంసం. 6 అంటే రాక్షసు, 3 అంటే దేవతలు. ఒకే పేరులో 6, 3 అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, కాపురం పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. సో బ్యాడ్ నంబర్స్ 12 నంబర్స్. ఫస్ట్ బ్యాడ్ నంబర్ 12 ముందుకెళ్తారు, ఎంతవరకన్నా ముందుకెళ్తారు, బట్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, మీరు 12లో ఉన్నారు, మీకు 24, 25 ఇయర్స్, రివర్స్ అవుతారంటే ఇప్పుడు నేను బాగున్నాను కదా, కిరణ్ నెహ్రూ తప్పు చెప్తాడు అనుకుంటారు. కిరణ్ నెహ్రూ ఎప్పుడు తప్పు చెప్పాడండి. నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 34 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను చెప్పినానంటే అది 100% సత్యం. అండ్ నేను డాక్టర్గా 7 ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను. నా భార్య కూడా డాక్టరే. నా ఇన్కమ్ ఇప్పుడు న్యూమరాలజీ కన్నా 10 టైమ్స్ ఎక్కువ. మా నాన్నగారు బలవంతంతో వచ్చా. ఇక్కడ ఈ సక్సెస్ని చూశాక వదలలేక కంటిన్యూ అవుతున్నా. నాన్నగారికి ఇచ్చిన మాట న్యూమరాలజీ కంటిన్యూ చేస్తానని నేను చనిపోయేటప్పుడు. లేకుంటే ఐ కెన్ ఎర్న్ 100 టైమ్స్ మోర్ యాజ్ ఎ డాక్టర్. సో మీ పేరులో ఏముందో క్లియర్గా చెప్తాను. చేసుకోగలిగితే మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది కూడా ఇని పక్కన పెడితే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. బ్యాడ్ లక్ పెరుగుతూనే ఉంటుంది కదా. సో 12 నంబర్ వల్ల జీవితం ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. ఇట్స్ కాల్డ్ రివర్స్ నంబర్. 13ని డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, సడన్ కొలాప్స్ నంబర్. 18ని డైవర్స్ నంబర్. 19 సడన్ డెత్ నంబర్. ఆ ముందు రోజు వరకు దర్జాగానే ఉంటారు, నేను కింగ్ అని అంటుంటారు. 19 నంబర్లో సావిత్రి, సిల్క్ స్మిత, హీరో శ్రీహరి ఆ ముందు వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ 45 ఇయర్స్ శ్రీహరి, 37కి సిల్క్ స్మిత, 40కి సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోయారు. 27 అప్ అండ్ డౌన్, పైకి తీసుకెళ్ళి కింద కొడుతుంది. ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డివనర్ సిద్ధార్థ్. 27 సడన్ డిప్రెషన్ నంబర్, సూసైడ్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఎ డెత్ నంబర్. 36 అస్తవ్యస్తమైన లైఫ్. 48 ఈజ్ ఈక్వల్ టు 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుం వరకు కత్తులు దొప్పితే ఎలాంటి పెయిన్లో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉంటాడో, ఫైనాన్షియల్ అలాంటి ప్రాబ్లమ్స్ 64. ఈ 12 నంబర్సే బ్యాడ్. 88 నంబర్స్ మంచివి. బట్ మీకు ఏ నంబర్ కరెక్టో ఆ నంబర్ పెట్టుకుంటేనే అదృష్టం. మెడికల్ షాపులో 100 మాత్రలు ఉన్నాయి, ఏదో ఒక మాత్ర తీసుకుంటే మన షుగర్ తగ్గదు. షుగర్ ఉన్నోడికి షుగర్ మాత్రమే వేసుకోవాలి, కరెక్ట్ మాత్ర. మెట్ఫార్మిన్, గ్లైకోమెట్, గ్లైకోమెట్. తప్పు మాత్రం వేసుకుంటే పని చేయదు, డైన్లు వేసుకుంటే పని చేయదు. సో ఎవరికి ఏది వేయాలనేది నాకు తెలుసు. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి, సంఖ్య ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, నా దగ్గర కొలత ఉంది. నాన్నగారు మొత్తం రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. సో మీకు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513.
ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు, మా బ్రదర్స్ ఆన్సర్ చేస్తారు. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. లాస్ట్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్స్కి, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి, ఏ నంబర్కైనా ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంతమందికి 5 మందికి నంబర్స్కి పెట్టద్దండి. ఇంతమంది కూడా మీ డీటెయిల్స్, మీ పుట్టుక, మీ రహస్యాలు చూడకూడదు. ఒక నంబర్కే పెట్టండి. చాలామంది ఆ నంబర్కి, ఈ నంబర్కి, ఆ నంబర్కి, అన్ని నంబర్లు పెట్టి అన్ని నంబర్కి కాల్స్ చేస్తున్నారు. ఇది దోషాలను ఇస్తుంది. ఇది పేరు కాదండి, మీ జీవితం. సో మీరు వాట్సాప్ పెట్టాక 24 అవర్స్ లోపల, కొంతమందికి 10 మినిట్స్కి, కొంతమంది 20 మినిట్స్కి, కొంతమంది 30 మినిట్స్కి, కొంతమంది 1 అవర్కి, మ్యాక్సిమం టైం 24 అవర్స్ రిప్లైలు వస్తాయి. మీ పేరు బాగుందంటే మీరు చాలా అదృష్టవంతులు, యు ఆర్ లక్కీ. మీ పేరు బాగుందని వస్తుంది వాయిస్. మీ పేరు బాగాలేకపోతే, ఏ నంబర్ బాగాలేదు, నేను సిస్టంలో టైప్ చేసి కూడా ఫోటో పెట్టగలను. ఆ నంబర్కి ఫోటో కూడా వీలైతే ఫోటో కూడా పెడతా, ఓపిక ఉంటే. సో బాగాలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుని, చాలా బాగాలేదు కరెక్షన్స్ చెప్పండి అంటున్నారు. బాగలేదో లేదు చెప్పడానికి ఎంతో టైం పడుతుందండి. దోషాలున్న పేరుని కాంచానాం కర్మ విమోచనం చేసుకోవాలి, ఫీజు కట్టి కరెక్షన్ చేసుకోవాలి. చాలామంది మాకు పాప పుట్టింది, బాబు పుట్టాడు, పేరు పెట్టండి. సో చిన్నపిల్లలకి ఇలా వాట్సాప్ చేయకండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి దోషాలు ఇవన్నీ చూడకూడదు. నేను ఈ పేరు అనుకుంటున్నాను, మీరు 5 పేర్లు పెట్టి ఆ పేర్లు బాగాలేక నేను బాగాలేదు మృత్యు నంబర్ అని చెప్పలేను. సో చిన్నపిల్లలకి బిలో 7 ఇయర్స్ వాట్సాప్ చేయకండి. స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేనే ఒక 10-12 పేర్లు ఆ పుట్టుకు తగ్గట్టు కరెక్షన్ లేని పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ మీకు షీట్ పంపించడం జరుగుతుంది. సో మీ పేరు బాగున్న వాళ్ళు ఎలాంటి దిగులు లేకుండా, యు ఆర్ లక్కీ. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తాను, ఫోన్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాకున్న 34 ఏళ్ళ అనుభవంతో మీకు ది బెస్ట్ ఇస్తాను. రాంగ్ కరెక్షన్స్ చేసుకొని తప్పుడు వ్యక్తులు కలిసి చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, ఎవరో ఒకరిని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం వాళ్ళు వాడుతున్నారు. దీనివల్ల 100% రాంగ్ రిజల్ట్స్. ఎందుకంటే నేను నాకు వచ్చే 152 షీట్లు రోజు చూస్తున్నాను, అన్ని రాంగ్ కరెక్షన్సే అండి. దయచేసి ఇలా రాంగ్ కరెక్షన్స్ పెట్టుకోవద్దండి, మీ జీవితాలు పాడు చేసుకోవద్దండి. మంచిగా చెప్పే వాళ్ళు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారితో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మీరు ఎవ్రీ సండే మణికొండలో ఆయన్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరే కలవచ్చు. ఎవ్రీ సండే అపాయింట్మెంట్ మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.